ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారందరూ? ప్రేయర్ చేసుకుంటున్నారా? వాక్యం చదువుతున్నారా? మనం ఒక్కొక్కసారి మనకి అప్పగించిన బాధ్యతలను బట్టి కానీ, లేదంటే మనం చేస్తున్న పనులను బట్టి కానీ, జాబ్స్ కానీ, రకరకాలుగా మన ఎదుట ఉన్న ఆ పని విషయంలో, ఆ వర్క్ విషయంలో మనము కొన్ని కొన్ని సార్లు భయపడుతూ ఉంటాము. ఇది నేను చెయ్యలేనేమో, అమ్మో! ఈ పని చేయటానికి నా శక్తి చాలదు, నా జ్ఞానము చాలదు అని మనం కొన్ని కొన్ని సార్లు టెన్షన్ పడుతూ ఉంటాము. చేసే ఉద్యోగాల చోట కానీ, మనం డైలీ చేసుకునే పనుల్లో కానీ, ఈ ప్రతి పనుల్లో కొన్ని కొన్ని సార్లు మనం భయపడుతూ ఉంటాము. ఈ టార్గెట్ నేను కంప్లీట్ చేయలేనేమో అని చెప్పి మనం భయపడుతూ ఉంటాము. అయితే దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది? నీ పనుల భారము యెహోవాకి అప్పగించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమేనండి. మనలానే బైబిల్‌లో యెహోషువ గూడా మోషే తర్వాత ఆ బాధ్యతను ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి చేర్చే బాధ్యతను దేవుడు యెహోషువకి అప్పగించాడు. అప్పగించినప్పుడు యెహోషువ కూడా భయపడుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, "భయపడకు, నిబ్బరము కలిగి ఉండు, ధైర్యముగా ఉండు. మోషేకి తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటాను. నిన్ను విడువను, ఎడబాయనని" దేవుడు యెహోషువతోటి సెలవిచ్చాడు. అక్కడ యెహోషువ కూడా భయపడుతున్నాడేమో. అమ్మో! ఇంతటి కార్యాన్ని నేను చేయగలనా అని యెహోషువ భయపడ్డాడేమోనండి. అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, భయపడకు, ధైర్యముగా ఉండు. నీకు నేను తోడై ఉన్నాను. నిన్ను విడువను, ఎడబాయనని అక్కడ దేవుడు యెహోషువతోటి చెప్పాడు. చెప్పటమే కాదు, యెహోషువకి తోడై ఉండి ఆ కార్యము నెరవేర్చబడటానికి పూర్తయ్యేంత వరకు దేవుడు యెహోషువకి తోడై ఉన్నాడు. యెహోషువకి తోడై ఉన్న దేవుడు మనందరికీ కూడా తోడుగా ఉన్నాడండి. మన ప్రతి పనిలో ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది నేను చెయ్యలేనేమో అని ఏ విషయంలో కూడా మీరు భయపడొద్దు. ధైర్యముగా ఉండండి. దేవుడు మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తాడు. మీ ప్రతి పనిని కూడా ఆయన సఫలపరుస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. భయపడకండి. మనం ఇలాంటి విషయాల గురించి భయపడాల్సిన అవసరం లేదండి. మనం దేని గురించి భయపడాలి అంటే, దేవునికి వ్యతిరేకంగా పాపము చేయటానికి, ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించటానికి మనం భయపడాలి. అంతేకాని ఏ విషయం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.